తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ జగన్ మాత్రమేనని, అన్ని కులాలను గుర్తించి ప్రత్యేకంగా కార్పొరేషన్లు సైతం ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. ఒక సమగ్ర విధానం ద్వారా బీసీలందరికీ అభివృద్ధి ఫలాలను అందించామన్నారు సజ్జల. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని వైఎస్ జగన్ నిరూపించారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ప్రతిపక్షం లేకొచ్చాం. ఒక రకంగా ఇది మనకు మంచి అవకాశం. ఇప్పుడు ఏం చేయగలమనేది చూపే దిశగా అడుగులు వేసాము, చేసే ప్రయత్నం చేశాము, కొంతవరకు చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు, నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం లేకొచ్చేసరికి ఈ కులాలు ఏవైతే మనం అనుకున్నామో, మిమ్మల్ని దేవేటికైతే బాధ్యులు పెట్టారో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ చైతన్యపరిచి వైఎస్ఆర్సీపీతో ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిస్తే మన బిడ్డలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది, మన కులానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. మనకు కావాలనుకున్న రకంగా ఏ వైపు మనం వెళ్ళాలంటే ఆ వైపు తగిన ప్రోత్సాహం ఇచ్చే పార్టీ, ముందుకు నడిపించే పార్టీ, ప్రభుత్వంలోకి వస్తే ఇంకా మరింత మెరుగైన జీవితాన్ని ఇవ్వగలిగిన పార్టీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారని ఈ చైతన్యం వాళ్ళల్లో కదిలించే రకంగా. ఎందుకంటే మనం చెప్పుకోవడానికి ఇంత ఇది ఉంది, ఆలోచన ఉంది, అమలు చేసే ప్రయత్నం చేశాం. రేపు ఏం చేస్తామో కూడా చెప్పగలిగిన ఇది ఉంది, మనకుంది కాబట్టి, ప్రణాళిక కూడా ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు మీకు చేయడానికి కావాల్సినంత టైం ఉంది, ఇప్పుడు వెసులుబాటు ఉంది. ఆ రకంగా కూడా పార్టీని స్ట్రెంగ్త్ చేయడానికి మీ వంతు కృషి మీరు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఒక జగనన్న మాత్రమే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి 56 కార్పొరేషన్లు చేసి దాని కింద 672 మంది డైరెక్టర్లు నియమించి ఈరోజు రాజకీయంగా పెద్దపీట వేశారు. దాంట్లో మీకు కూడా తెలుసు ఎంతమందిని ఎమ్మెల్యేలు చేశారు. నాలాంటి సామాన్య చిన్న కార్యకర్తను ఎమ్మెల్సీగా చేసి దట్టు కడప జిల్లా నుంచి యాదవ్ సమాజం నుంచి మొదటిగా అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి మళ్ళీ నేనే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనం బీసీలందరం ఎంతో రుణపడి ఉన్నాం.